నేను కాకరకాయలతో చేసే ఒకే ఒక్క రెసిపీ ఏంటంటే కాకరకాయ కారం అనమాట. నాకు చాలా 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 ఇష్టం. ఎప్పుడు నేను కూర చేయలేదు. ఎందుకంటే నాకే ఇష్టం లేదంటే ఇంక పిల్లలు అసలు తినరు. కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఈ కాకరకాయని ఈ స్టైల్‌లోనే చేస్తాననమాట. ఎందుకంటే ఇది వారం రోజులైనా, 10 రోజులైనా, నెల రోజులైనా పాడవదు. చాలా బావుంటది. ఇంకో విషయం తెలుసా? మనకేదన్నా మధ్యాహ్నం గాని అట్లా ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక ముక్క కూడా తీసుకొని తినొచ్చు. 1, 2 ముక్కలు తినొచ్చనమాట. చిప్స్ ఉన్నట్టుంటాయి. కాబట్టి నేను ఎక్కువగా ఇదే స్టైల్‌లో చేస్తాను. ఏం లేదు, ముందుగా ఏంటంటే కాకరకాయలని రౌండ్‌గా కట్ చేసుకొని మనం ఏమీ స్క్రేప్ చేయక్కర్లేదండి. యాజ్ ఇట్ ఈజ్ కాకరకాయలను కడిగేసి రౌండ్‌గా ముక్కలు కోసుకొని ఒక గంట సేపు కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వదిలేసామనుకోండి ముక్కలకి బాగా ఉప్పు పట్టిద్దనమాట. తర్వాత బాగా ముక్కల్ని గట్టిగా పిండి పక్కన పెట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు వేయించుకొని అందులో కలపొచ్చు. అదేవిధంగా కరివేపాకు అది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కారప్పొడి ఏంటంటే నేను ఇందులో పుట్నాలు, తర్వాత జీలకర్ర, ధనియాలు, ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాననమాట. పచ్చికారం, అది గుంటూరు కారం, ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పుట్నాలు ఎక్కువ వేసాను. అందుకని నూనెలో ఫ్రై చేసినప్పుడు అట్లా పొంగొచ్చిందనమాట. ఏం కాదు, చాలా బాగుంది. అసలు కారం అనేది తెలియలేదనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే తినలేము కదా. సో ఇట్లా పుట్నాలు కానీ లేదా ఎండు కొబ్బరి వేసుకున్న బాగుంటుంది. మాకు ప్రస్తుతానికి ఎండు కొబ్బరి లేదని చెప్పి నేను పుట్నాలు వేసానమాట. చాలా 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 బాగుంది. ఇది ఉట్టి అన్నంలోకే కాదనమాట, పెరుగన్నంలోకి కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఉప్పు వేసుకోకుండా ఏంటంటే పచ్చడి కానీ లేదంటే ఏదన్నా కారపొడి కానీ కరివేపాకు కారం చేస్తాను. అది కానీ లేదంటే ఇట్లా నిమ్మకాయ పచ్చడి కానీ ఏదో ఒకటి పెరుగన్నంలో పెట్టుకొని తింటూ ఉంటానన్నమాట. ఇందులోకి కూడా చాలా బాగుంటుంది. అసలు అన్నంలోకే కాదండి, మీరు మధ్యాహ్నం స్నాక్స్గా తినాలనుకున్న 4, 5 ముక్కలు ఈజీగా తినేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటికి కొంచెం చాలా బాగుంటుందన్నమాట ఇట్లా తింటే. సో మీకు నచ్చితే కనుక ట్రై చేసుకోండి. థ్యాంక్